బైబిల్ ధ్యానం చేస్తున్నారా? అయినా మీ మనసు శుద్ధి కాకపోతే, ప్రశాంతంగా లేకపోతే ఇది మీకోసమే. మనం భోజనం చేసే ముందు చేతులు కడుగుతాం. ఎందుకు? మన భోజనం విషంగా మారకూడదని చేతులు పరిశుభ్రం చేసుకుంటాం. అలానే దేవుని వాక్యాన్ని వినే ముందు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మనసు ఏకాగ్రతలోకి రావాలి. అప్పుడు మాత్రమే మనసు ప్రశాంతం అవుతుంది. హృదయ శుద్ధికి సులభమైన మార్గం యోగాసనం మరియు శ్వాస సాధన. ప్రశాంతమైన ప్రదేశంలో నేరుగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా లోపలికి గాలి పీల్చండి. మీ శ్వాసను గమనించండి. ఇప్పుడు మీ దృష్టిని అంటే మీ మొహపు చూపు మీ నాడిపైకి తీసుకెళ్ళండి. మీ గుండె స్పందనను, నాడి తాకిడిని ప్రశాంతంగా అనుభవించండి. కొన్ని క్షణాలు శ్వాసను ఆపి ఉంచండి. తర్వాత మెల్లగా శ్వాసను బయటకు విడిచేయండి. ఈ విధంగా కొన్ని నిమిషాలు సాధన చేయండి. మీ మనసు శుద్ధి అవుతుంది. మీ హృదయం ప్రశాంతమవుతుంది. అప్పుడు దేవుని వాక్యం మీలో లోతుగా పనిచేస్తుంది. శుద్ధి చెందిన హృదయం ఆశీర్వాదమైన జీవితం.